దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం అండి. 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్తను గూర్చిన పరిచయం అండి. జెఫన్యా యూదాను పాలించిన యోషియా కాలంలో క్రీస్తు పూర్వము 640 నుండి 609 ప్రవచన పరిచర్యను చేసినట్లు ఆరంభ వాక్యములను బట్టి మనకు అర్థమవుతుందండి. యోషియా దేవుని యందు భయభక్తులు కలిగి పాలించాడు. ఈయన పాలనలోనే దేవుని ధర్మశాస్త్ర గ్రంథము దేవాలయంలో కనుగొనబడిందండి. దానిని చదివిన తర్వాత యోషియా యూదా దేశంలో గొప్ప ఉజ్జీవమును తీసుకుని వచ్చుటకు ప్రయత్నించాడండి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 23 వచనములలో జెఫన్యా అదే కాలంలో యూదుల పాపములను గురించి తీవ్రంగా ఖండించుచు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరగని ఎడల దేవుని తీర్పును శిక్షను తప్పించుకొనలేరని ప్రవచించాడండి. జెఫన్యా ప్రవచన పరిచర్య దిద్దుబాటు ఉద్యమానికి మరింత ఉద్యమమును తీసుకుని వచ్చిందండి. ఈ ఉద్యమము యూదులలో గొప్ప ఉజ్జీవమును తీసుకుని వచ్చినను అది తాత్కాలికమైపోయిందండి. వారి విగ్రహారాధనను వారు విడవక కొనసాగిస్తూనే ఉన్నారు. యోషియా మరణానంతరము 12 సంవత్సరములకు బబులోను వారిచే యూదా దేశము నాశనం గావించబడిందండి. అనేకులు బబులోను చెరకు పోవలసి వచ్చింది. హిజ్కియా కుమారుడు అమర్యా కుమారుడు గెదల్యా కుమారుడు కూషి, ఈ కూషి కుమారుడే జెఫన్యా. 4 తరముల చరిత్ర తెలపబడిందండి. 1వ అధ్యాయం 2 నుంచి 3 వచనములలో దేవుడు భూమి మీద ఉన్న సకల జీవరాశులకు తీర్పు తీర్చెదనని ప్రకటించుచున్నాడు. భూమి మీద ఏమీ మిగలకుండా ఊడ్చివేయబడునని 3వ వచనం 1వ అధ్యాయం 3వ వచనము. మనుషులను, పశువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, దుర్జనులను, మనుష్య జాతిని అంతటిని నిర్మూలం చేసేదనని ప్రకటన చేశాడండి. యూదా వారికి దేవుడు ఎన్నిసార్లు మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చినను వారు విననొల్లక ఉన్నారు. ప్రవక్తల సందేశంలో తృణీకరించారండి. అందువలన వారికి తీర్పు సహజమే. కానీ దేవుని ధర్మశాస్త్రము ఎరుగని మానవులు కూడా శిక్షింపబడుట న్యాయమా? వారికి దేవుడు అనుగ్రహించిన మనస్సాక్షి అనే ధర్మశాస్త్రమును అధిగమించి పాపము చేసినందువలననే వారికి శిక్ష తటస్థించిందండి. అయితే జంతువులు, పక్షులు, మత్స్యములు మరియు భూమి మీద ఉన్న సకల చరచర జీవరాశులు తీర్పు పొందుటకు అవి చేసిన పాపమేమిటి? మానవుని పాపమే, స్వార్థమే సకల జీవరాశులకు శాపమైందండి. అందువలననే నోవహు దినములలో మానవుల వలన లోకమంతా దేవుని దృష్టిలో చెడైపోయింది. ఆదికాండము 6వ అధ్యాయము నుంచి 8వ అధ్యాయం వరకు. అందువలన జల ప్రళయంలో మానవులతో పాటు సకల జీవరాశులు అంతరించిపోవలసి వచ్చిందండి. నేడు మానవ పాపపు స్వార్థపూరిత జీవిత విధానానికి, సృష్టి క్రమమునకు విఘాతము కలిగి పర్యావరణ సమతుల్యము దెబ్బతిని జీవరాశి మనుగడకు పెనుముప్పు పొంచి ఉన్నదండి. ఇప్పటికే ఎన్నో జీవరాశులు భూమిపైన అంతరించిపోచున్నవి. సముద్ర జీవులు హరించిపోచున్నాయండి. మానవుని పాపమే సర్వ సృష్టికి శాపమైనదని నేటి పర్యావరణ బైబిల్ పండితుల అభిప్రాయం అండి. 1వ అధ్యాయం 4 నుంచి 18 వచనములలో యూదా దేశములో బయలు ఆరాధికుల పైన న్యాయ తీర్పు ప్రకటించబడిందని 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం తెలియబడిందండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమును ఆక్రమించుకున్నప్పుడు అందలి విగ్రహారాధికులైన సకల ప్రజలను సమూలముగా నాశనము చేయమని ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞకు విధేయులగుటలో ఇశ్రాయేలీలు విఫలమైనారు. క్రమముగా ఇశ్రాయేలీలు కనానీయుల దేవతలను విగ్రహారాధనలను ఆరాధించుటకు అలవాటు పడ్డారండి. కనానీయులు అనేక దేవతలందు విశ్వాసం ఉంచినప్పటికీ బయలు దేవతారాధన వారికి ఎంతో ముఖ్యమైపోయింది. బయలు శక్తికిని మరియు పునరుత్పత్తికిని సూచనగా ఆరాధించుచుందురు. తన ప్రజలు తనను విస్మరించి బయలు దేవతారాధనకు అలవాటు పడుట దేవుడు సహించలేకపోయినాడండి. అందువలననే బయలు
ఆరాధికులందరినీ నిర్మూలం చేసేదనని ప్రకటించాడండి. బయలును నమ్ముకొని యెహోవా యుద్ధ విచారణ చేయని వారిని నిర్మూలం చేసేదనని ప్రకటించారండి. 1 అధ్యాయం 4-6 యూదులు బహుదేవతారాధికులైపోయారండి. యెహోవాను ఆరాధించుచూనే విగ్రహారాధనకు పూజించుటకు అలవాటు పడ్డారని 1 అధ్యాయం 5 తెలియజేస్తుందండి. అన్య దేవతారాధనను నిజ దేవుని యందలి విశ్వాసముతో ముడిపెట్టుకున్నారు. దేవుడు వారిని ఆజ్ఞాపించినట్లు నిర్గమాకాండం 20 అధ్యాయం 1-5 వారు జీవించడం లేదు. దైవాజ్ఞను అతిక్రమించి ప్రజల పాపమునకు బానిసలైనారు. మోషే కాలం నుండి తప్పుడు దేవతలను ఆరాధించవద్దని హెచ్చరించినప్పటికీ లేవికాండం 18 అధ్యాయం 21 లేవికాండం అండి. వారు విధేయులు కాలేదండి. యెహోవా దినము సమీపమాయనని 1 అధ్యాయం 7 తెలియజేసిందండి. ఆ దినమున విధేయులను ఆయన శిక్షించునని 1 అధ్యాయం 8 విశదీకరించబడిందండి. బబులోనీయులు యూదాపై దండెత్తి దానిని జయించి అనేక మందిని సంహరించిన దినము యెహోవా దినముగా దాని తీవ్రతను ప్రజలు రుచి చూడరు. ప్రవక్త ఈ ప్రవచనములను భవిష్యత్ సంఘటనలుగా తలంచాడండి. కానీ ఎలా సంభవించునో ఎప్పుడు సంభవించునో అన్నది ప్రవక్తకు దేవుడు బయలుపరచలేదండి. ఈ ప్రవచనము సమీప భవిష్యత్తుకు సంబంధించినది కొందరు, లేదా సుదీర్ఘ భవిష్యత్తుకు సంబంధించిందని మరికొందరు తలంచుచున్నారండి. ఆ దినములలో ప్రజలు అధికారులు అన్య దేశస్థుల వలె వస్త్రములు ధరించుకుందరు, అనగా అన్య దేవతల ఆచారములకు అలవాటపడుటయే. విశ్వాసులకు మాదిరిగా ఉండవలసిన నాయకులే అన్యుల ఆచార సాంప్రదాయములను అనుసరించుచు విశ్వాసులను విశ్వాస భ్రష్టులు గావించుటకు కారకులవుతున్నారని 1 అధ్యాయం 8-9 బయలుపరచబడిందండి. మోసము బలత్కారమును అనుసరించి వారికి తీర్పు. ఆ దినములలో గొప్ప రోదన శబ్దము అంగలార్పు వినపడునని 1 అధ్యాయం 10 తెలియబడిందండి. దేవుడు యెరూషలేము పట్టణమును దీపములతో పరిశోధించును మరియు శిక్షకు పాత్రులైన వారిని శిక్షించునని 1 అధ్యాయం 12 తెలియబడిందండి. వారు ఆధ్యాత్మిక నైతిక పతనం చెందినవారు. వారి జీవితంలో మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసమును పోలిన వారుగా ఉన్నారు. బబులోనీయులను దేవుడు ఉపయోగించుకొని వారిని శిక్షించబోచున్నాడు. సుమారుగా ఈ ప్రవచనం వెల్లడి 20 సంవత్సరములలోనే బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసినట్లుగా యూదులను చెరగొనిపోయారండి. యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకొనుచు కొందరు మోసపోచున్నారని 1 అధ్యాయం 12 వెల్లడి చేస్తుందండి. అట్టి వారికి శిక్ష తప్పదని 1 అధ్యాయం 12-14 వ్రాయబడిందండి. ఇట్టి వారు దేవుని తీర్పు గురించి నమ్మరండి. దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు కనుక ఆయన పాపములో ఉన్న వారిని తప్పక శిక్షిస్తారని వ్రాయబడిందండి. ప్రభు మహాదినము సమీపమున్నదని ప్రవక్త హెచ్చరించుచున్నాడు. ప్రభు దినము ఉగ్రత దినము, శ్రమ దినము, ఉపద్రవ దినము, మహా వినాశనం అయ్యే దినము అందు సంభవించునని 1 అధ్యాయం 15-18 తెలియబడిందండి. బబులోనీయులు త్వరలో వచ్చి యూదాను నాశనం చేయబోచున్నారు. వారికి శ్రమ, ఉపద్రవము సమీపముగా ఉన్నది. ఆ దినమున వారి పట్టణములలో యుద్ధ ఘోష వినపడును. వారు యెహోవా దృష్టికి పాపం చేసిరి కనుక శిక్ష తప్పదని 1 అధ్యాయం 17 తెలియజేయబడుతుందండి. యెహోవా ఉగ్రత దినమున వారి వెండి బంగారములు ఆస్తులు అధికారములు వారిని రక్షించలేవు అని 1 అధ్యాయం 18 తెలియబడిందండి. ధనము పాపము కాదు కానీ దేవుని సహాయం లేకుండా ధనము మనలను ఏమాత్రం రక్షించదని 1 అధ్యాయంలో దేవుడు తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.